అధినేత చంద్రబాబు రామతీర్థం పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కేవలం చంద్రబాబు కాన్వాయ్కి మాత్రమే అనుమతి ఇచ్చిన పోలీసులు ఇతర టీడీపీ నేతల వాహనాలను అడ్డుకున్నారు. లారీలను రోడ్డుకు అడ్డంగా పెట్టి వాహనాలను నిలువరించరాదు. దీంతో చంద్రబాబు రోడ్డుపైనే బైఠాయించారు. తమ నేతల వాహనాలను అనుమతించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు కూడా దీనిపై మండిపడ్డారు. చంద్రబాబుతో కలిసి తమను వెళ్లనివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీకి ఎందుకంత భయమని ప్రశ్నించారు. మరోవైపు రోడ్డుకు లారీలను అడ్డుపెట్టడంపై టీడీపీ నేత నారా లోకేష్ మండిపడ్డారు. తమ అధినేత పర్యటనను అడ్డుకోవడానికి లారీలను అడ్డుగా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని ప్రశ్నించారు. గతంలో ప్రతిపక్ష నేత ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా గేటుకు తాళ్లు కట్టారని, ఇప్పుడు ఏకంగా లారీలు అడ్డంగా పెట్టారని దుయ్యబట్టారు. లారీలే కాదు, జగన్ రెడ్డే అడ్డంగా పడుకున్న చంద్రబాబు రామతీర్థం పర్యటనను అడ్డుకోలేరని ఎద్దేవా వేశారు. హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని అడ్డుకోలేని జగన్, విగ్రహాల ధ్వంసాన్ని అడ్డుకోలేని పోలీసులు కలిసి చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారని, ఈ చర్యలను ఖండిస్తున్నానని అన్నారు. Cacimana,